హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ప్యాకెట్ మీద ఎలా అయితే ఇచ్చాడో అలా ట్రై చేస్తున్నాను. చూడండి, పిండి కొలుస్తున్నాను నేను ఇప్పుడు. ఓకేనా, ప్యాకెట్ మీద ఎలా అయితే ఇస్తున్నాడో అలానే చేయడానికి అనేసి పిండి కొలుస్తున్నాను. పిండి అయితే నాకు మొత్తం టోటల్గా ఎన్ని గ్లాసులు వచ్చింది అంటే తలగొట్టు కొలుస్తున్నాను. చూడండి, ఫుల్గా కొలవలేదు నేను. ఓకే, 4 గ్లాసులు వచ్చిందనమాట నాకైతే పిండి. దానికి ఎంత వాటర్ వేసుకుంటున్నానంటే ఏంటో 1/3 వాటర్ వేయమన్నాడు. అందుకు 4 గ్లాసులకి గ్లాసులు మరి కొంచెం వాటర్ నేను యాడ్ చేశాను, ఎందుకంటే స్మూత్గా రావాలని చెప్పేసి. ఓకేనా, వాటర్ తలగొట్టు తీసుకున్నాను, మరి కొంచెం వాటర్ తీసుకున్నాను అనమాట. చూడండి, పిండి ఎలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో అలా కలుపుకోండి. ఓకేనా, స్మూత్గా కలుపుకోండి. గట్టిగా కలుపుకుంటే ఉండలు పగుళ్ళు వస్తాయి అనమాట. పగుళ్ళు వస్తే వేపేటప్పుడు వేడిపోవడం, పంచదార పాకంలో వేసేటప్పుడు వేడిపోవడం లాంటిది అవుద్ది. స్మూత్గా ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత మంచిది. ఓకేనా, వాటర్ మాత్రం మరీ ఎక్కువ వేసికండి. ఓకే, స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే కలుపుకోండి, అప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట గులాబ్ జామ్ అనేది. చూడండి, వీడియోలో నేను ఎలా అయితే కలుపుతున్నానో చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఓకేనా, అలా రావాలన్నమాట. ఇది మరో 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని నానబెడితే ఇంకా స్మూత్గా వస్తుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే పంచదార పాకానికి రెడీ చేసుకుంటే మంచిది కదా. ఈలోగా ఇది నానుతుంది. చూడండి, పంచదార పాకానికి ఆ పిండికి 800 గ్రాముల పంచదార తీసుకోమని ఆ ప్యాకెట్ మీద ఉంది. నేను 800 గ్రాముల పంచదార తీసుకుంటున్నాను. ఆ 800 గ్రాముల పంచదారకి మనం దేంతో ఏ గ్లాస్తో అయితే కొలిచామో ఆ గ్లాస్తో వాటర్ కూడా ఈక్వల్గానే వేసుకోవాలి, పంచదారకి తగ్గ వాటరు. ఓకేనా, చూడండి, పంచదార నేను కొలుస్తున్నాను కదా. ఇప్పుడు వాటర్ కూడా ఎన్ని గ్లాసులు పంచదార అయితే వేసానో అన్ని గ్లాసులు వాటర్ నేను యాడ్ చేస్తున్నాను అనమాట పంచదారకి. అప్పుడు అలా అయితే పాకం పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ ఉండలకి. పిండి ప్యాకెట్ మీద ఉండలు ఎన్ని వస్తాయి 45 to 50 ఉండలు అవుతాయి గులాబ్ జామ్స్ అని ఇచ్చాడు. ఓకేనా, చూడండి, మనం వాటర్ కొలుస్తున్నాను, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట వాటర్ కూడా నేను. ఓకేనా, ఇప్పుడు దీన్ని వేడి చేస్తున్నాను పాకాని కోసం అని చెప్పేసి. పంచదార వేసిన వెంటనే కొంచెం కలిపామంటే అడుగు పట్టదు. ఓకేనా, కలిపాను చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను ఆ ప్యాకెట్ నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇలాగ ఉండలు చుట్టేస్తున్నాను నేను. ఉండలు చూడండి ఎంత నీట్గా చుట్టుకోవాలంటే ఎక్కడ ఎలాంటివి పగుళ్ళు ఏమీ రాకుండా. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా ఉండ ఎలా చుట్టాలనేది, అలానే చుట్టుకోండి. చిన్న ఉండలు అయితే సరిపోతుంది. మనం వేడి పాకంలో వేస్తే అవి ఉబ్బిపోయి పెద్ద అవుతాయి. నాకైతే ఈ సైజు సరిపోతుంది. మీకు పెద్ద సైజు కావాలనుకుంటే చుట్టుకోండి ఇంకొన్న పెద్దవి. చూడండి, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను ఉండ ఎంత స్మూత్గా వచ్చింది చూడండి, సాఫ్ట్గా వచ్చింది. అలానే ఎక్కడ ఎలాంటి పగుళ్ళు లేవు. ఓకేనా, అలానే వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చుట్టుకోండి, సరిపోతుంది. చూడండి, ఉండలు అలా చుట్టుతున్నాను నేను. ఇలా చుట్టుకుంటే సరిపోతుందండి. ఒకసారి పంచదార పాకం ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, ఇంకా తీగ పాకంలాగా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి, ఉండలు నేను 2 రకాలుగా చుట్టుకున్నాను. ఒకటి రౌండ్, 2 బల్లగా చుట్టాను. ఉండలు 2 రకాలుగా చుట్టాను అనమాట. పిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పేసి. మీకు ఎలా నచ్చితే మీరు అలా చుట్టుకోవచ్చు. ఓకేనా, మన ఇష్టం, మనకు నచ్చినట్టు. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేస్తుందండి వేడి చేయడానికి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేయాలండి. పెద్ద మంటలో అంటే పెట్టొద్దు. హైలో పెట్టామని మాత్రం మంట బాగా ఎక్కువైపోతుంది కదా. అప్పుడు నూనె తలతల మరిగిపోయి ఏంటంటే ఉండ ముందే మాడిపోతుంది అనమాట. ఉండ లోన కలిపి ఉడకాలి అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంట ఉంచాలి. ఓకే, చూడండి, నూనె మరిగిందో లేదని చూడడానికి నేను ఒకటి వేసుకున్నాను నార్మల్గా. సో నూనె బాగా మరగలేదు కనుక అది లేట్ అవుతుంది. ఓకేనా, చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎలా చెప్తున్నాను నేను. చూడండి, గోల్డెన్ ఫ్లవర్ కలర్లో రావాలి. గోల్డెన్ ఫ్లవర్ కలర్లో వస్తే సరిపోతుందండి. ఓకేనా, చూడండి ఎలా వచ్చిందో. ఓకేనా, ప్రతి ఉండ కూడా
చూడండి కలర్స్ ఎలా రావాలనేది చూపిస్తున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా ఉండ అలా వేస్తే సరిపోతుందండి. ఆ వేడి పాకంలో మనం ఈ ఉండలు వేస్తే సరిపోతుందండి. చూడండి వేడి పాకంలో వేయడం ఉండ అలా ఉబ్బిపోయింది అప్పుడే. చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చాయి నాకైతే మాత్రం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి ప్యాకెట్ మీద ఎలా అయితే ఇచ్చాడో అలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చాయి చూడండి. కలర్ అన్నీ ఒకే కలర్లో రావాలి. ఓకేనా? ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.